వస్తే దర్శనం చేసుకుని వెళ్దామని నేను కూడా వచ్చాను. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన తమ్ముళ్ళం, ఆయన చూసి ఇన్స్పిరేషన్తో నేను డైరెక్టర్ అయితే మనోడు యాక్టర్ అయ్యాడు సత్య. ఐ థింక్ ఆయన కనుక బ్లెస్ చేస్తే ఈ ఫిలిం ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదన్న ఉద్దేశం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ చిరంజీవి గారు అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెంకటేష్ మహా గారు. జీబ్రా, బ్లాక్, వైట్, మీలో మీకు బాగా నచ్చినటువంటి ద వైట్ క్వాలిటీ నాలోనా? మీలో నాకు ఇదే, ఈ క్వాలిటీ వల్లే నేను ఈ రోజున ఐఎమ్ సక్సెస్ఫుల్ యాక్టర్ అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఈ స్టేజ్ వరకు వచ్చాను. మనకి అంటే చాలా మంది మీలాంటి నాలాంటి యూత్కి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మాటలు మడత పెట్టడం తెలియదండి, ఇక్కడ ఏమనిపిస్తే అది మాట్లాడేస్తాను. స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, సో వైట్ క్వాలిటీ స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ అప్పుడప్పుడు వచ్చేటువంటి ఇది అది సెట్లో నా టీం ఎవరిని అడిగినా చెప్తారు అక్కడ. అయితే సత్యదేవ్ని అడుగుదాం తర్వాత. ఇప్పుడైతే మీరు చెప్పండి. వద్దొద్దు, హారర్ స్టోరీస్ చెప్తాడు. చెప్పు సత్యకి మైక్ ఇవ్వండి ఒకసారి ప్లీజ్. నేను తీసుకొచ్చిన 5 మైకుల్లో 2 ఆయనకి ఇవ్వండి. ఈ బ్లాక్ క్వాలిటీ సెట్లో కనిపిస్తుంది అంట కదా, మీకు ఉమామహేశ్వర ఉగ్ర రూపసియానా, వెంకటేష్ మహా ఉగ్ర రూపసియానా? సత్య కొన్ని మంచి చెప్పు. మహా అది యాక్చువల్లీ మహా సెట్స్లో చూసామంటే భయం వేస్తుంది మనకి. చాలా అగ్రెసివ్ ఉంటాడు, బట్ అట్ ద సేమ్ టైం యాక్టర్స్తో అంతే నీట్గా ఉంటాడు. అంటే నేనైతే ఒక విషయం చెప్తాను, అంటే మహాతో ఒక 20-30 సినిమాలు చేయాలని ఉంటుంది నాకు. మహా డైరెక్షన్ అలాంటిది. మహా ఇస్ 20-30. థ్యాంక్ యూ. ఆయన నెక్స్ట్ బెస్ట్ రైటింగ్ రాబోతుంది. బై ది వే, ఈ సభాముఖంగా ఓ మాట కూడా చెప్తాను. యా, వెరీ సూన్ సత్య అండ్ వి బోత్ ఆర్ మేకింగ్ అనదర్ ఫిలిం అండ్ అందరూ వెయిట్ చేయండి. ఇట్స్ గోయింగ్ టు బి అ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. సూపర్ వెంకటేష్ గారు, వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్. అండ్ నా బయోపిక్ కూడా తీస్తానన్నారు మీరు, దానికి కూడా వెయిట్ చేస్తున్నాను. మేడం రేపు సిట్టింగ్ కూర్చుందాం. ఓకే, అలాగే.